ధరణి న్యూస్ జనం కోసం నిజం కోసం సామాన్య గొంతుక. తెచ్చుకున్నాక నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాక ఇప్పుడు ఆత్మగౌరవం అనే ఒక పెద్ద అంశం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో అందరికీ తెలిసిన విషయమే, ఈటెల రాజేందర్ గారు ఎవరికి తెలియదు అని చెప్పాలి అవసరం లేదు. చాలా తెలంగాణ గురించి చాలా కష్టపడ్డారు. అయితే ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ లో ఉన్నాము. తెలంగాణ ఎన్ఆర్ఐస్ అండ్ ఇండియన్ అమెరికన్స్ ఫోరం తరఫున ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఈ కుటుంబ పాలన కొరకు మేము తెలంగాణ తెచ్చుకున్నామా లేదా ఆత్మగౌరవంతో కూడిన తెలంగాణ తెచ్చుకున్నామా అనే అంశం మీద, ఇంకా కోవిడ్ గురించి యాజ్ అ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ తమ అభిప్రాయం ఇవ్వమని నేను ఈటెల రాజేందర్ గారికి నేను మైక్ ఇస్తున్నాను. మీరందరూ మ్యూట్ లో ఉండండి. ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ లో ఉంది ఇది. తెలంగాణ మొత్తం ఇంకా యుఎస్ మొత్తం ఈ ప్రోగ్రాం చూడవస్తుంది. ఎన్ఆర్ఐస్ కి అవగాహన ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకు కేసీఆర్ కుటుంబం ఇలా ప్రవర్తిస్తున్నది ఒక తెలంగాణ బిడ్డకి, తెలంగాణ ఫైటర్ కి అనే అంశం మీద ఎన్ఆర్ఐస్ ఇక్కడ అందరూ ఒక 50 మంది పైన ఎన్ఆర్ఐస్ ఇక్కడ యుఎస్ నుంచి జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే. ఈటెల రాజేందర్ గారు, మీరు మాట్లాడండి. మీ అందరికీ నమస్కారం. 19 సంవత్సరాలుగా నా చరిత్ర అంతా కూడా మీ కళ్ళ ముందు ఉంది. ఆనాడు మేము ఏం చేసినామో, ఏం ఉద్యమాలు నడిపినామో, ఆనాడు మేము పనిచేస్తున్న క్రమంలో మా నాయకులు ఎట్లా ప్రోత్సహించిండ్రో, ఎంత పొంగిపోయినరో. ఇవాళ తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో అణచివేతలకు వ్యతిరేకంగా, ప్రలోభాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటమే గొప్పదని చెప్పి మేము కొట్లాడినాం. 2014 తర్వాత ఇవాళ ఆనాడు ఆ పాలకులు ఏ ప్రలోభాలను నమ్ముకున్నారో, ఏ రాజ్యం అనేటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు వాళ్ళు చెలాయించిందో, అదే ఇవాళ వీరు కూడా నమ్ముకున్నారు. ఆనాడు వారు ప్రజలు నమ్ముకున్నారు, ధర్మాన్ని నమ్ముకున్నారు, న్యాయాన్ని నమ్ముకున్నారు, ఆత్మగౌరవం నమ్ముకున్నారు. కానీ ఇవాళ మాత్రం ప్రజల్ని కాకుండా, ఆత్మగౌరవాన్ని కాకుండా, ఆత్మాభిమానాన్ని కాకుండా డబ్బులు ప్రలోభాలను నమ్ముకున్నటువంటి చరిత్ర ఇవాళ యావత్ తెలంగాణ మనకు కనపడతా ఉంది. ఇవాళ నేను చాలా మంది తెలంగాణ వాదులు ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో అందరి భాగస్వామ్యంతో అన్ని వర్గాల జాతి అభివృద్ధి కోసం గొప్పగా నడుస్తుందని చెప్పి భావించినటువంటి ఈ రాష్ట్రంలో అప్రజాస్వామికమైనటువంటి వాతావరణం లేకుండా, ఎవరి భాగస్వామ్యం లేకుండా సెంట్రలైజ్డ్ పవర్ అనేటువంటి భావన ఇలా మీరే చూస్తూ ఉన్నారు. మాలాంటి వాళ్ళందరం కూడా చెప్పిందల్లా కొంత డెమోక్రటిక్గా ఉండాలి, కొంత ఎంత రాజ్యమైనా కూడా రాజ్యానికి కరక్షత్వం ఉన్నప్పటికీ కూడా రాజ్య నిర్వహణలో మానవ సంబంధాలకి, మానవత్వానికి చోటు ఉండాలి. అన్నిటికన్నా మిక్కిలి ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ మన్నిస్తూ ప్రభుత్వాలు నడవాలి తప్ప వాళ్ళకు గౌరవించకుండా, గుర్తించకుండా, వాళ్ళతో కలవకుండా జరిగేటువంటి పరిపాలన సంపూర్ణంగా ఉండదు. కేవలం అభివృద్ధి అంటే ప్రాజెక్టులు, రోడ్లు అనేటువంటి భావన ఎప్పుడు మంచిది కాదు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మనం దేనికోసం కొట్లాడినాం? బ్రిటిషర్స్ అభివృద్ధి చేయక కాదు, కానీ మా తెలంగాణ జాతి, మా ఆనాటి భారత జాతి స్వతంత్రంగా ఉండాలని, మేము స్వయం పాలన కావాలని, ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి అనుకున్నాం. కాబట్టి మా పాటలు కూడా ఉంటుంది. ఇవాళ మా తెలంగాణ ఉద్యమం రాసిన పాటలు కూడా ఉంటుంది. ఇవాళ ఆంధ్ర నాయకత్వం ఆనాడు ఉద్యమం చేస్తున్న క్రమంలో మమ్మల్ని కూడా అడిగేవాళ్ళు, మీకు ఇన్ని వేల కోట్లు పెడతాం, అన్ని వేల కోట్లు పెడతాం, వెనుకబడదనే కదా మీ కొట్టాడని చెప్పారు. కానీ కేవలం
మా డెవలప్మెంట్ కంటే కూడా తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం చాలా గొప్పది. మాకు స్వయం పాలన కావాలి. 3 తరాలుగా మేము మా ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నామని చెప్పి మనం. కానీ ఇవాళ సేమ్ మళ్ళీ అదే పద్ధతిలో ఎక్కడ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఆత్మగౌరవంతో బతికే వాతావరణం లేదు ఇవాళ. ప్రలోభాలు ఇవాళ ఇంకా నేను ఇప్పుడే చెప్పకూడదు కానీ నడుస్తున్నాయి కాబట్టి నేను ఒకటే మేము కోరుతా ఉన్నా, ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఏ రాష్ట్రం ఇది అమలు చేసినా, ఏ దేశం ఇది అమలు చేసినా తిరోగమనం తప్ప పురోగమనం ఉండదు. ఇవాళ నేను పార్టీలు ఉంటాయి పోతాయి, వ్యక్తులు ఉంటారు పోతారు, కానీ ప్రజాస్వామికమైన విలువలు కానీ, ప్రజాస్వామికమైనటువంటి ఆకాంక్షలు కానీ, సాంప్రదాయాలు కానీ అవి పర్మనెంట్గా ఉంటాయి. ఎప్పుడు కూడా నాయకులు చరిత్ర నిర్మాతలు కాదని చెప్తా ఉంటా. ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు ప్రజలే అని చెప్తా. ఇవాళ మనం చూసిన బెంగాల్లో ఏం జరిగిందో, బెంగాల్లో అంత పెద్ద యుద్ధం చేసినప్పటికి కూడా, ఎన్ని రకాల చేసినప్పటికి కూడా ప్రజలు అలాంటి నిర్బంధాన్ని, అలాంటి ఆధిపత్యాన్ని సహించలేకపోయింది. ఎక్కడ ఇవాళ అందులో తెలంగాణ జాతి సరే మనం మెల్లమెల్లగా ఆ ప్రలోభాల వైపు, ఏ తెలంగాణ చైతన్యం, ఏ తెలంగాణ ఆత్మగౌరవం ఉండనో ఇవాళ ప్రలోభాల వైపు తీసుకుపోయినాం, బానిసత్వంలోకి తీసుకుపోయినట్టుగా ఇలా బాధపడతా ఉన్నారు. తెలంగాణ యొక్క మట్టి, తెలంగాణ చైతన్యం ఈ దేశానికి ఒక స్ఫూర్తివంతమైంది. మీకు తెలుసు, తెలంగాణ సాయుధపడ నుంచి మొదలుపెట్టి తెలంగాణ మత్పరిచుడు మాయచేసి రాదని చెప్పి, తెలంగాణ ప్రజానీకానికి మత్పరిచుడు మాయచేసి రాదు, తెలంగాణ ప్రజానీకానికి బరిగీసి కొట్టేటువంటి శక్తి ఉందని చెప్పినాం. కానీ అది దానికి భిన్నమైనటువంటి వాతావరణంలో, భిన్నమైన సంస్కృతిలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఎక్కువ రోజులు నడుస్తాయని చెప్పి, ఇట్లాంటి యాటిట్యూడ్ ఎక్కువ రోజులు నడుస్తాయని చెప్పి మేము భావించలేదు. అందులో మీరు చూస్తూ నిన్న మొన్న మా మీద నేను ఒక మంత్రిని, నేను నిజంగా ఏమైనా ఉంటే తప్పకుండా మా నాయకుడు ఇచ్చింది న్యాయ విచారణ చేస్తా అని చెప్పి న్యాయ విచారణ చేయించి రిపోర్ట్ చేయాల్సి ఎక్కడ ఉండే. అంటే 20 అనుబంధాలు, 100,000 సార్లు కూర్చొని తిన్న అనుబంధంలో ఇలా ఒకరికొకరం అడుగులో అడుగు వేసి ఆనాడు ఆ ఆంధ్ర ఆధిపత్యం పోరాటం చేసిన వారి మీద కూడా చేస్తున్నారంటే అంటే ఎంత నీచమైనటువంటి పద్ధతిలో వీళ్ళు ఉందో అర్థమవుతా ఉంది. అందుకనే మేము ఏం చేసి డెమోక్రటిక్ గా ఉండాలని చెప్పడం, ఆత్మగౌరవంతో బతికే వాతావరణం కల్పించమని చెప్పినాం. మంత్రులు గుర్తించకపోయినా మనుషులు గుర్తించమని చెప్పి అడిగినాం. మీరు యూటిలైజ్ చేయడం అనేది మంచిది కాదని చెప్పినాం. అలాంటి వాటి అడగడం వల్ల ఇలా టార్గెట్ చేసి ఈ పని చేస్తాను. ఇది నిలవదు. ఇట్లాంటి చరిత్రలు అనేకం ఉన్నాయి, ఇట్లాంటి ఉదంతాలు కూడా అనేకం ఉన్నాయి. అవి తాత్కాలికంగా విజయం సాధించినట్టు కనపడుతుండొచ్చు. రాచరికపు పోకడలు ఉన్న వ్యక్తులకి ఈగో సాటిస్ఫై కావచ్చు, కానీ అంతిమంగా మాత్రం ఇది నడవదు. ఇవాళ మీ రాజ్యానికి గొప్ప శక్తి ఉందని, రాజ్యం దగ్గర డబ్బు ఉందని, రాజ్యం ప్రలోభ పెట్టేటువంటి భావన ఉందని చెప్పి ఇవాళ భ్రమల్లో ఉండవచ్చు, కానీ ఇది ఎప్పుడు శాసనం ఆస్కారం లేదు. అందుకని ఇక సరే నా ఇష్యూ నేను కొట్లాడదు. కానీ నేను ఒకటే, ఇవాళ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో సంవత్సరం పైబడి ఇవాళ కరోనాతో మేము ఎట్లా యుద్ధం చేస్తున్నాం మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమంతా కూడా ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం, ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం, ప్రజలకి ట్రీట్మెంట్ ఇచ్చుకొని ఇళ్లకు పంపించే ప్రయత్నంలో మేము ఉంటే, ఇవాళ మొత్తం ఒక రాజ్యమే స్కెచ్ చేసుకొని మొత్తం కూర్చొని ఎట్లా అంచివేయాలి, ఈయన ఒక్క అడ్డ ఎట్లా తొలగించుకోవాలి, ఇంత నీచపు దాంతో అంటే ఇంత శక్తిని నా మీద ప్రయోగించాల్సిన లేదు. కానీ నేను నా మొత్తం 56 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా ఆత్మగౌరవంతో బతికే ప్రయత్నం చేసిన, శ్రమను నమ్ముకొని పైకి తప్ప ఇవాళ పైరవీలు చేసో లేకపోతే మస్క కొట్టని పని చేయలేదు. ఇవాళ అదే కనుక జరిగితే నేను ఇక్కడ ఈ స్థాయిలో ఉంటుంది కాదు. నేను కూడా బ్రహ్మాండంగా వాళ్ళతో అడ్జస్ట్ అయిపోయి 1,000 కోట్ల రూపాయలకు సంపాదించుకునే ఆస్కారం ఉండొచ్చు. కానీ నాకు సంపాదనతో లేదా ఇంకా పెద్ద పదవి కావాలనే కాంక్ష కంటే కూడా నేను ఆత్మాభిమానంతో బతికే దానికోసం అని చెప్పి ఇవాళ మొత్తం కరోనా పాండమిక్ సిచ్యువేషన్ పనిచేస్తా ఉన్నాం. మీరు చూస్తున్నారు ఇవాళ ఎంత భయంకరంగా, ఎంత కష్టాలు ఉన్నాయో దేశంలో మీరు చూస్తున్నారు. బంగ్లాదేశ్ కూడా, పాకిస్తాన్ లాంటి దేశం కూడా మనకు సాయం అందించే పరిస్థితి వచ్చిందంటే మన పరిస్థితి ఏందో మీకు తెలియాలి. అందుకని ఇప్పుడు ఈ వాతావరణంలో, ఈ గంభీరమైనటువంటి వాతావరణంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన సందర్భంలో, ప్రజలకు మంచి చేయాల్సిన సందర్భంలో ఈ రాజకీయ క్రీడ అనేటువంటిది ఎంతవరకు సమస్యమో మీరు ఆలోచన చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా
నాలాంటి వాడిని డెఫినెట్గా ఆత్మాభిమానం చంపుకోకుండా ఆత్మగౌరవంతో బతికే ప్రయత్నమే కాకుండా ఆ దిశగా అడుగులు వేస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రాజేందర్ గారు. తెలంగాణ వాదిగా తెలంగాణ పోరాటంలో మేము కూడా ఇక్కడ తెలంగాణ మా ఊరు మన బతుకులు బాగుపడాలని మేము కూడా కృషి చేసిన వాళ్ళం. అయితే ఈ క్రమంలో మీ పరిస్థితి చూస్తూ ఉంటే మేమందరం మీతోనే ఉన్నామని చెప్పడానికి ఈ కాల్ నిర్వహించడం జరిగింది. అయితే మీరు హాఫ్ అన్ అవరే టైం ఇచ్చారు కాబట్టి నేను త్వరలోనే కొన్ని ముఖ్యమైన ఎన్ఆర్ఐలతోని మీ కామెంట్ అంటే మా అభిప్రాయం ఏందో మీకు కూడా తెలవాలి. మీతోని మేము ఉన్నాం, కానీ మీరు భయపడకుండా వెనకకు పోకుండా ఆత్మ గౌరవానికి నిలబడాలని మేము అపీల్ చేస్తూ స్రవంత్ పోరెడ్డి, స్పిరిట్ ఆఫ్ తెలంగాణ ఎన్ఆర్ఐ, ఒక ప్రామినెంట్ ఎన్ఆర్ఐ, ఆయనకి నేను మైక్ ఇస్తున్నాను. ఒక 2 minutes లో ఆయన అభిప్రాయం కూడా చెప్తాడు. తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా తీసుకుందాం. అయితే మీరు మీ టైం హాఫ్ అన్ అవరే ఇచ్చారు కాబట్టి నేను అది పాటిస్తాను. కానీ ఒక విషయానికి వచ్చినప్పుడు మేమందరం ఇక్కడ ఎన్ఆర్ఐస్ కాంగ్రెస్ లో ఉండొచ్చు, కొంతమంది బీజేపీలో ఉండొచ్చు, కొంతమంది టీడీపీలో ఉండొచ్చు, కొంతమంది టిఆర్ఎస్ లో ఉండొచ్చు. అందరూ ఈ కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ ఎందుకైనామంటే మీతోని ఏకభవించి మీ ఫైట్ కి మేము నిలబడడానికి, మీకు ధైర్యం ఇచ్చడానికి ఈ కాల్ నిర్వహించడం జరిగింది. అన్ని పార్టీల వారు ఉన్నారు ఈ కాన్ఫరెన్స్ కాల్లో. ఒకటే మాట మీకు చెప్తా ఉన్నాము, కుటుంబ పరిపాలన కొరకు మేము తెలంగాణ తెచ్చుకోలేదు. మేము తెచ్చుకున్నది అందరికీ ఆత్మగౌరవంతో కూడని తెలంగాణ కావాలి. నీళ్లు, నిధులు, నియామకాలు, పర్టికులర్లీ ఇప్పుడు ఈ కోవిడ్ సమయంలో ఈ కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు, ప్రజలకి గాలి కీడ్చిపెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ దోచుకుంటున్నారు. ఎవరు ఆక్సిజన్ గురించి ఆక్సిజన్ లేక చనిపోతున్నారు. మేము కూడా ఇక్కడ నుంచి కన్సర్న్ గా ఉన్నాం. ఈ సమయంలో ఏదన్నా విషయం ఉంటే కూడా హెల్త్ మినిస్టర్ అనేది ఇంపార్టెంట్ ఉంటది. అన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంటది, దానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఉంటది, దాని కింద అన్ని విభాగాలు ఉంటాయి. ఈ క్రూషియల్ సమయంలో ఈ హెల్త్ మినిస్టర్ కి ఇట్లా సాక్ చేయడం అనేది ఎన్ఆర్ఐస్ తరఫున మేము ఖండిస్తా ఉన్నాము. మేము కేసీఆర్ కి అపీల్ చేస్తున్నాం, మీ ప్రయారిటీస్ ఫోకస్ చేయండి. తెలంగాణ వాదులందరూ టిఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, తెలంగాణ గురించి ఫైట్ చేసిన వాళ్ళకి మేము అపీల్ చేస్తా ఉన్నాం. మీరు గట్టిగా ఉండి ఈటల రాజేందర్ గారితో నిలబడండి, ఆత్మ గౌరవానికి నిలబడండి. మినిస్టర్లు ఎప్పుడైనా మేము ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి సార్కి అడగాల్సి వస్తుంది. మినిస్టర్కి ఏం పవర్ లేదు. మేమందరము సోషల్ మీడియాలో రాస్తూనే ఉన్నాము. మినిస్టర్లు అందరూ మీరు కొంచెం స్పైన్ తెచ్చుకోండి. మీరు అధికారం లేకుండా ప్రోటోకాల్ పొజిషన్స్ కి నిర్వహించుకుంటా ఆ ఇంటెలెక్చువల్స్ కానీ మినిస్టర్స్ కానీ టిఆర్ఎస్ లో ఉండాల్సిన అవసరం లేదు. మీరందరూ గట్టిగా ఉండి ఈ ఈటల రాజేందర్ గారికి సస్పెన్షన్ అయిన తీరుని గట్టిగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను ఈ ముఖంగా చెప్పుకుంటున్నాను. స్రవంత్ ఇప్పుడు ఒక 2 minutes మాట్లాడతారు. స్రవంత్ పోరెడ్డి. స్రవంత్ లైన్ లో ఉన్నవా? స్రవంత్ Sravanth, are you online? Srinath Muskula, TDF, open your mic. Hello. Hello. Srinath. Oh, okay. Okay. Now you can unmute. Srinath Muskula, please go ahead. Yeah.
నమస్తే రాజేందర్ గారు, నా పేరు శ్రీనాథ్ ముస్కుల. ఇక్కడ బేరియా కాలిఫోర్నియా నుంచి. హలో, చెప్పండి. Mute yourself, Shiva. Please everybody mute yourself except the speakers. Yeah, Srinath, go ahead. Srinath, go ahead. Hello. 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 Okay. Can you hear me, Jamil? Jamil bhai, it seems you are unmuting everybody, but you are not unmuting the Pravant. Or Yourself, everybody unmute, and then you can mute based on whoever is talking. So Yeah, Jamil, can you hear me? yes, we can hear you. Go ahead. ఓకే. నమస్తే రాజేందర్ గారు, నా పేరు శ్రీనాథ్ ముస్కుల. ఇక్కడ బేరియా బేరియాలో ఉన్నాం సార్. తెలంగాణ ఉద్యమం నుంచి చాలా మా వంతు కృషిగా ఒక ఉడతా భక్తిగా మేము చేసే ప్రయత్నాలు ఇక్కడ చేసినాము. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తున్న పనులని అంటే అభివృద్ధి చేస్తున్నారు అన్నట్టే ఒక వాచ్ చేస్తున్న విషయం చేస్తున్నాము. కాకపోతే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు బట్టి కొంచెం ఎటో దారి తప్పుతున్నట్టు తెలుస్తున్నది. ఇక మీది విషయం అయితే అది ఖచ్చితంగా ఒక రాజకీయ కుట్రనే తెలుస్తున్నది. ఇక దానికి ఇంకా వేరే ఏ పేర్లు పెట్టక్కర్లేదు. అండ్ ఇన్ని రోజులు ఏదైతే ఆత్మగౌరవ సమస్య అని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఇప్పుడు అది ఇంకా దానికోసం ఇంకా కొట్లాడే సమయం, ఇంకా కొట్లాడాలి అనిపిస్తున్నది. కాకపోతే చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు బయటికి వచ్చి ఏ పార్టీలో జాయిన్ అవుతారు, లేకపోతే మీరు మళ్ళా టిఆర్ఎస్ లోకి వెళ్తారా, లేకపోతే ఎట్లుంటది మీ ఈ కార్యాచరణ అనేది చాలా ప్రశ్నలు ఉన్నాయి అందరికీ. సో దాని మీద ఈ కాల్లో కాకపోవచ్చు, బట్ తర్వాత దాంట్లో వివరణ మిమ్మల్ని ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు జరుగుతున్న విషయంలో మాత్రం మీకు పూర్తి మద్దతు తెలపడానికి ఈ కాల్లో జాయిన్ అయ్యాను. Sravanth Poreddy. సార్, రాజేందర్ గారు, ముఖ్యంగా మేము మీ అభిమానం సార్. మీ అంటే టిఆర్ఎస్ పార్టీలో అంటే మేము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో ఉన్నాము. 2014 దాకా చాలా కృషి చేసాం. అంటే లైక్ ఇక్కడ మీరు ఫైట్ చేస్తున్నప్పుడు మాకు మస్తు ఖుషి అనిపించి మేము శ్రీనాథ్ మేమందరం కలిసి చేస్తుండే. 2014 తర్వాత ఎప్పుడైతే ఎమ్మెల్యేలను కొనుక్కోవడం చూసినామో అప్పుడు మాకు టిఆర్ఎస్ మీద కొంచెం ఇష్టము పోయి ప్రశ్నించడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. మా మెయిన్ రిక్వెస్ట్ ఏంది అని అంటే, ఇప్పుడు మీది వీడియోస్, లేటెస్ట్ వీడియోస్ కూడా చూస్తున్నాం సార్. మీరు అందరి నాయకులు, మీరు కొంతమంది అంటే బీసీ నాయకుడి కింద, ఒక ముదిరాజ్ నాయకుడి కింద అట్లా చూస్తున్నారు, కానీ మీరు అందరి నాయకుడు. సో మీరు మీ పక్కన వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ అట్లా చేయకుంటారు ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎట్ ద సేమ్ టైం మీరు ఒక పీడిఎస్యు బ్యాక్గ్రౌండ్, ఒక లెఫ్ట్ ఐడియాలజీ నుంచి వచ్చిండ్రు. సో మీరు జరగబోయే పోరాటం ప్రజలకి మేలు చేయాలి కాబట్టి మీరు ఏ వాల్యూస్ తోనైతే, ఏ లిబరల్ వాల్యూస్ తో ఉన్నారో అట్లనే కంటిన్యూ చేయాలనేది కూడా మా కోరిక సార్. థ్యాంక్ యూ బై సార్. Hari Mudamba.
You can open your mic. Harinath. హలో అన్న, నమస్తే అన్న, రాజేంద్ర అన్న. నమస్కారం. నేను హరిముడుంబ డెలివరీ నుంచి మాట్లాడుతున్నాను అన్న. నమస్కారం, చెప్పండి. మేమందరం మీ ఫ్యాన్స్ అన్న. మీరంటే మాకు చాలా అభిమానము. ఒకటేంటంటే అన్న, మేమందరం కోరుకునేది డెఫినెట్ గా మీకు అన్యాయం జరిగింది, మేమందరం మీ తోడు ఉంటాము డెఫినెట్ గా. సో వీఆర్ ఆల్ విత్ యూ. కాకపోతే అన్న ఒకటి ఏంటంటే మా రిక్వెస్ట్, మిమ్మల్ని ఉపయోగించుకోవాలని చూసే ఫోర్సెస్ చాలా ఉంటాయి. దయచేసి అటువంటి ఫోర్సెస్ ట్రాప్ లో మీరు పడొద్దన్న. మేము కోదండరామ్ సార్ కూడా ఇదే సజెషన్ చేసినాం లాస్ట్ టైము, బట్ అన్ఫార్చునేట్లీ సిచ్యుయేషన్ వాజ్ డిఫరెంట్. మేము ఏమంటామంటే అందరు తెలంగాణ వాదుల్ని కలుపుకొని, అందరు బీసీ ఫోర్సెస్ని, అన్ని ఫోర్సెస్ని కలుపుకొని, మా సజెషన్ అంటే మా అభిప్రాయం ఏంటంటే అన్న, మీరు ఒకవేళ ఎమ్మెల్యే దానికి రిజైన్ చేస్తే మాత్రం కాంటెస్ట్ చేయడం మాత్రం ఇండిపెండెంట్గా చేయండి అన్న, సో దట్ అన్ని ఫోర్సెస్ మీకు సపోర్ట్ చేసేట్టుగా. అంతేగాని ఈ పరిస్థితులలో ఏ పార్టీలో జాయిన్ కాకుండా ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేస్తే అన్ని ఫోర్సెస్ మీకు సపోర్ట్ చేస్తాయి. డెఫినెట్గా మీరు 100% గెలుస్తారు, అలా డౌటే లేదు. మీరు ఒక్కసారి గెలిచినాక మీ పవర్ ఏందో చూపెట్టినాక దెన్ ఆ తర్వాత మీరు ఏం డెసిషన్ తీసుకుంటారు అన్నది చూడండి అన్న. కాకపోతే ట్రూ తెలంగాణ వాదుల్ని మీ వెంట తీసుకొని నడవండి అన్న. అంతేగాని ఆపర్చునిస్టిక్ ఫోర్సెస్ ఉంటాయి డెఫినెట్గా మిమ్మల్ని ఉపయోగించుకోవాలని, వాళ్ళతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్న. బట్ వీఆర్ ఆల్ విత్ యూ. జై తెలంగాణ. మనోజ్ రెడ్డి బొల్లా, ఓపెన్ యువర్ మైక్. అందరికి ఒక 1 minute ఇస్తున్నా సార్, తర్వాత మీరు ఫైనల్ గా కన్క్లూజన్ గా మీరు చెప్పండి, తర్వాత వీ కెన్ క్లోజ్ ద కాల్. ఎందుకంటే మీరు 1/2 hour ఇచ్చారు కాబట్టి. ఎన్ఆర్ఐస్ దాదాపు 65 members ఉన్నారు. నేను అందరికి ఒకటే వినపిస్తున్నాను, ఒక్క లైన్ లో మీరు ఏమన్నా అభిప్రాయం చెప్తే చెప్పండి, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు నాకు. ప్లీజ్ బి మైండ్ఫుల్ ఆఫ్ సార్స్ టైం. గో హెడ్ మనోజ్ రెడ్డి. నమస్తే సార్, రాజేంద్ర సార్, మీ అభిమానులం. అయితే మేము కోరుకునే విషయం ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో బయటకు రావాలని కోరుకుంటున్నాం. కానీ కొంచెం లేట్ అయినా కూడా ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, మాకు చాలా సంతోషం. అయితే మేము కోరుకునేది ఏంటంటే, మీరు బయటకు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. లోపల ఏమున్నా ఎట్లున్నా కూడా బయట మాత్రం కొంచెం ధైర్యంగా కనిపించాలి. నిజంగా మీకు తెలుసు 20 సంవత్సరాల నుంచి ఎవరెవరు ఉద్యమాలు ఉన్నారు, ఎవరు డబ్బుల కోసం పదవుల కోసం ఆశపడకుండా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కొంచెం కలుపుకొని, ప్రస్తుతానికైతే ఏ పార్టీలో జాయిన్ కాకుండా ఇటు కాంగ్రెసా బీజేపీ అంటే మీరు లెఫ్టిస్ట్ నుంచి వచ్చారు కాబట్టి బహుశా మీకు ఆలోచన ఉండదు అనుకుంటున్నా. ఒకవేళ కాంగ్రెస్ కావాలనుకున్నా ప్రస్తుతానికి ఆ డెసిషన్ ఏం తీసుకోకుండా ఒక ఇండిపెండెంట్ గా ఒక ఆర్గనైజేషన్ లో పార్టీ జాయిన్ చేసి మీరు ఫస్ట్ హైదరాబాద్ ఇండిపెండెంట్ గా గట్టిగా పోరాటం చేసి గెలిచి, దాని తర్వాత అందరు ఉద్యమకారులు అందరు కలిసి ఒక పొలిటికల్ పార్టీ ఎట్లయితే టీఆర్ఎస్ స్టార్ట్ అయిందో 2001లో కూడా ఫస్ట్ సిద్దిపేట ఉప ఎన్నిక ఒకటే జరిగింది. అప్పుడు చంద్రబాబు కూడా ఓడియడానికి చాలా ప్రయత్నం చేశాడు, పైసలు ఖర్చు పెట్టితే అదే ఎన్నికతోటి స్టార్ట్ అయింది మన తెలంగాణలో. అలాగే మీరు కూడా హుజరాబాద్ లో రాజీనామా కూడా ఎలా చేయాలంటే, ఇప్పుడు వివిధ రాష్ట్రాలలో బై ఎలక్షన్స్ అయితే ఎన్ని రోజులకు వస్తాయి, ఇట్లా 3-4 నెలలు గ్యాప్ ఇవ్వకుండా ఎప్పుడైతే ఒక నెల రోజుల్లో ఎలక్షన్ జరిగే టైంలో మీరు అప్పుడు రిజైన్ చేస్తేనే కొంచెం అనుకూలంగా ఉంటుంది. మీరు టీఆర్ఎస్ పార్టీకి 3-4 నెలలు టైం ఇవ్వద్దు అనేది మేము మీకు ఇవ్వాలనుకున్న సజెషన్. ఒకవేళ ఇండిపెండెంట్ గా చేసి గెలిచాక దాని తర్వాత ఏదైనా పార్టీ మద్దతు తీసుకోవడమా, లేకుంటే సిచ్యువేషన్స్ బట్టి ఇండిపెండెంట్ అదే ఓన్లీ సింగిల్ పార్టీతో వెళ్ళిపోవడమా అనేది తర్వాత చేస్తే బాగుంటుంది మా సజెషన్. తప్పకుండా, థ్యాంక్ యూ. కూర్చోండి, కూర్చోమని చెప్పారు. కూర్చోండి. Sir, you are in mute, Jamal.
Jamil bhai, you are on mute. I think Jamil bhai, you are on mute. ఓకే రాజేంద్ర గారు నేను తీసుకుంటాను. ఐ థింక్ జమీల్ భాయ్ ఇస్ ఆన్ మ్యూట్. సో నా పేరు రామకృష్ణ అండి. థ్యాంక్ యూ జమీల్ భాయ్, థ్యాంక్ యూ. సో నా పేరు రామకృష్ణ అండి, నేను ఇక్కడ పెన్సిల్వేనియాలో ఉంటాను. నేను మీ అభిమానిని. సార్ 1-2 విషయాలు చాలా మంది చాలా సలహాలు చెప్తున్నారు. ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ ద టైమ్ టు డిస్కస్ స్ట్రాటజీ, బట్ ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు మన దగ్గర ఎట్లయితే మీరు ఇందాక చెప్పినటువంటి ఈ దొరపోకడ కానీ ఇంకా లేకపోతే ఏమన్నా ఫ్యూడలిస్టిక్ మనస్తత్వం ఉందో, జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ యొక్క మనస్తత్వం అదే విధంగా ఉంది. చోటా మోడీ బడా కేసీఆర్ అనేట్లుగా ఉంది. అదే కాకుండా మన తెలంగాణ అస్తిత్వం ఎట్లా దెబ్బతిన్నదో దేశం యొక్క అస్తిత్వం కూడా అంతే దెబ్బతింటుంది. వాస్తవానికి భారతదేశం అంటే గౌరవం పోయే విధంగా ఉంది, అదే విధంగా మన ఆత్మగౌరవం పోయే విధంగా ఉంది, అస్తిత్వం పోయే విధంగా ఉంది. అందులోనూ మీరు పీడిఎస్ ఉద్యమాల నుంచి వచ్చారు కాబట్టి వీటన్నిటిని కూడా గమనిస్తారని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం సార్. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ స్ట్రాటజీస్, బట్ జస్ట్ వాంట్ టు సే this one. Raj Boda. Thank you, Ramakrishna. Thank you, sir. You can open the mic. Hey, Joe. Yeah, go ahead. Are you going out? Yeah. Mm-hmm. Did you eat anything? Yes. Mm-hmm. Hello. Okay. Harish Koretla, if you want to talk. Yeah, sure. I'll talk. Okay, let me turn on my. Okay. Yeah, namaste Raj. నమస్కారం. యా, అంటే స్ట్రాటజీస్ మాట్లాడొద్దన్నారు కదా, స్ట్రాటజీస్ అడగట్లేదు, కానీ మీకంటూ ఒక ప్రణాళిక గానీ ఒక వ్యూహం గానీ అట్లా వెళ్దాం అనుకుంటున్నారా? లేదంటే వాళ్ళు ఎట్లాగో ఎత్తుగడలు వేస్తున్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని బయటికి పంపించారు, మిమ్మల్ని ఇంకా మెలేషియా అంటే మీ మీద ఇంకా చాలా ఆరోపణలు కానీ కేసులు కానీ ఏవైనా పెట్టొచ్చు, అవసరం ఉంటే జైలుకు కూడా పంపించచ్చు. సో దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొందాం అనుకుంటున్నారు? అయితే ఇప్పుడు నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు సార్కి నేను టైం ఇస్తాను. సార్ ఒక 2-3 minutesలో కంక్లూజన్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక 2-3 minutesలో సార్ ఈ క్వశ్చన్స్ ఒకటే అభిప్రాయం ఏమొస్తుందంటే, సార్ ఇప్పుడు మీరు టిఆర్ఎస్ పార్టీకి ఒకవేళ రాజీనామా ఇస్తే మీ లెఫ్ట్ ఐడియాలజీని గ్రహిస్తూ మీరు ఈ కమ్యూనల్ పార్టీస్కి కానీ అటువైపు పోవద్దనేది ఎన్ఆర్ఐస్ది కొంచెం ఆ ఉద్దేశంగా మాట్లాడడం ఉంది. ఇంకోటి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎన్ఆర్ఐస్ మీ వెంట ఉన్నారు. మీరు తెలంగాణ ఫైటర్, మేమందరం తెలంగాణ గురించి ఇక్కడ అందరు ఎన్ఆర్ఐస్ ఒక 50 మంది ఎన్ఆర్ఐస్ నాకు తెలిసినంత టీడీఎఫ్లో పనిచేసిన వాళ్ళమే. మన శ్రీనాథ్ కానీ, హరినాథ్ ముడంబ కానీ, శ్రవంత్ పోరెడ్డి కానీ, నేను కానీ అందరు టీడీఎఫ్లో అప్పుడు తెలంగాణ మూమెంట్లో మేము పనిచేసిన వాళ్ళం. తెలంగాణ ఆత్మగౌరవం కొరకి మేము తెచ్చుకున్నాం. అయితే మీరు ఆ విధంగా నిలబడతారని, మీరు ఏ డిసిషన్ తీసుకున్నా కూడా మీరు ఆత్మగౌరవంతో తీసుకుంటారు, భయపడాల్సిన అవసరం లేదు, ఎన్ఆర్ఐస్ మీతోని ఉన్నాం అని చెప్పడానికి, ఈ మెసేజ్ ఇవ్వడానికి మేము ఈ కాల్లో మీకు తీసుకున్నాం. we understand that you are running very short on time because people are waiting outside. Your PA is calling me, and with a lot of people it is difficult to coordinate the questions, but I am giving you the gist of it. ఇక్కడ ఎన్ఆర్ఐస్ అమెరికా నుంచి ఇప్పుడు జాయిన్ అయ్యారు, మీతోని ఉన్నాం. డెమోక్రాటిక్ అండ్ సోషల్ తెలంగాణ అని, స్పిరిట్ ఆఫ్ తెలంగాణ అని సోషల్ మీడియాలో ఈ ప్రసారం పోతుంది. మీరు చెప్పాల్సింది అవసరం ఒక 2-3 minutesలో మీరు కంక్లూజన్ చేయండి, తర్వాత మేము కాల్ని క్లోజ్ చేస్తాం. ఈ సంఘీభావానికి ముందుగా థ్యాంక్స్. తప్పకుండా మీరు చెప్పిన సూచనలు సలహాలన్నీ కూడా ఆలోచన చేసుకొని విజయం వై ప్రయాణం చేసేట్టుగా నిర్ణయం తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను కూడా 20 ఏళ్ళుగా అనేక ఉద్యమాల్లో రాజకీయాల్లో ఉన్నా కాబట్టి
డెఫినెట్ గా ఎక్కడ కూడా ఆచితూచి అడిగేసే ప్రయత్నం చేస్తే తప్ప, అందరితో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తప్ప నాకు నేనుగా నిర్ణయం తీసుకునే ప్రసక్తి లేదు. మీరు ఏం కోరుతున్నారో నాకు అర్థమైంది కాబట్టి, మా అంతరంగంలో కూడా అదే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, మేము కొట్లాడేదే ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం కాబట్టి డెఫినెట్ గా మీరు చెప్పినట్టుగా నేను ఆలోచిస్తా అని చెప్పి మళ్ళీ కూడా మాట్లాడతా అని చెప్పి మనవి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ రాజేందర్ గారు. ఒక కంక్లూజన్ లో ఒక 2 minutes నేను మాట్లాడతాను. We appeal to Honorable CM KCR to fix your priorities straight. On behalf of Indian Americans Forum, this is not the right time to play politics with the health of the people of Telangana. We appeal him to fix the priorities first and do not go to lose the priorities, that is maintaining the health, particularly in the COVID crisis. We NRIs stand behind Telangana fighters, irrespective of which party they belong to. We are Telangana fighters from overseas. We will stand with Etel Rajendra for his contribution to the formation of Telangana state. And we hope that his fight for self-respect will be taken into consideration by the other Telangana fighters who are just being there enjoying the protocol position. I appeal to all the Telangana fighters in the TRS party to stand up for self-respect, to stand up for confidence in themselves. And I also appeal to the intellectuals to not keep quiet, stand with Etel Rajendra for his fight which he has given his energy in the formation of Telangana state. Irrespective of whatever the circumstances now he is in, the legal course should be taken as demanded by Etel Rajendra, that the judicial committee can be formed which can take into look if there is any misappropriations. That is something separate. But to just penalize him and go after him for no other causes, leaving other MLAs and other ministers improprieties or corruption issues, that is not right. What we feel as NRIs, you should take this health issue, particularly in the COVID crisis, very seriously. With these final words, I thank Etel Rajendra for coming on our program on a short notice. Thank you so much. చిన్న రిక్వెస్ట్ మీతోటి. Yes. నేను మీకు మీరు నా డిమాండ్ చేసినట్టున్నది, ఒక సిట్టింగ్ జడ్జితో 1986 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు నేను నిర్వహించిన బిజినెస్ల మీద, నేను సంపాదించిన సంపాదన మీద, అన్నిటి మీద ఎంక్వైరీ చేయమని చెప్పిన. నీ దగ్గర ఇంత వ్యవస్థ ఉంది, నువ్వు పెద్ద గవర్నమెంట్వి, నిజాయితీ ఉంటే ఆ పని చేయమని చెప్పిన. వట్టిగా నువ్వు డిక్టేట్ చేస్తే రాసేటువంటి ఏసీబీ, నువ్వు డిక్టేట్ చేస్తే రాసేటువంటి కలెక్టర్లు, నువ్వు డిక్టేట్ చేస్తే రాసే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇవి కాదు. ఒక చిన్న మిస్టేక్ చేసిన ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పిన. ఇట్లా ఎవడు చెప్పడు. ఈటల రాజన్ అంటోడు 56 సంవత్సరాల చరిత్రలో ఆత్మగౌరవంతో బతికిండు, నిజాయితీతో బతికిండు. ఈ జన్మకు రాబోయే కాలం కూడా అదే నిజాయితీతో బతడు, ఆత్మగౌరవంతో బతడు తప్ప ఎవడి ఎంగిలి మెత్ర కోసం ఆశపడే ప్రయత్నం చేయడు. ఇలా నేను ప్రజలు నమ్ముకున్నోని, శ్రమను నమ్ముకున్నోని, ధర్మాన్ని నమ్ముకున్నాను తప్ప నేను ఇంకోటి నమ్ముకున్నాడు కాదు. కాబట్టి మీకు ఎక్కడ కూడా అట్లాంటి ఉండాల్సి అక్కర్లేదు. అంటే మళ్ళీ ఎక్కడైనా ఉంటే అది వేరే అంశం అనేటువంటి అదే లేదు. ఇవాళ నాలాంటి వాడిని కొట్టడానికి ఏ శక్తి లేదు కాబట్టి, ఏ అలిగేషన్ లేదు కాబట్టి, నేను నీ ప్రలోభాలకు లొంగలేదు కాబట్టి ఇట్లాంటి చిల్లర మల్లర ప్రచారాలతోటి నీ సొంత టీవీలో, నీ సొంత న్యూస్ ఛానల్లో వేసుకొని క్యారెక్టర్ అసైన్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఇవాళ మొత్తం మీరెట్లయితే అమెరికాలో ఉండి దీన్ని భావిస్తా ఉన్నారో, తెలంగాణ యావత్ సమాజం కూడా ఇంత దుర్మార్గం ఉంటుందా, ఇంత అన్యాయం ఉంటుందా అని చెప్పి చర్చించుకున్నాను తప్ప ఎక్కడ కూడా నాలాంటి వాడు తప్పు చేస్తా అని చెప్పి తెలియదు. 20 సంవత్సరాల చరిత్రలో నా చరిత్ర ఏందో, నా పని విధానం ఏందో ఇలా తెలంగాణ ప్రజల మీద కదలాడుతూ ఉన్నది. ఇది దాచేస్తే దాగే సత్యం కాదు. ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఉందో కాబట్టి అట్లాంటి భావన కూడా మీరు పెట్టుకోవద్దని చెప్పి మనం చేస్తా ఉన్నా. డెఫినెట్ గా రాబోయే కాలంలో దీన్ని మరింత ఇన్మడిమ చేసే పద్ధతిలో పనిచేస్తా. థ్యాంక్ యూ. Thank you so much. Thank you so much. I hope that you will take the right decision, not join the communal parties. That's the only request we make, because the communal parties will try to take advantage in this kind of situation. Be strong. You are fair if you are on the right direction. Judiciary, we have the faith in judiciary. Judiciary will take its appropriate action
and you will be, exonerated. Thank you, Rajendra garu. Thank you. ఓకే, నమస్తే. అమెరికా వాళ్ళు ఒక Thank you so much. Thank you, everybody. I'm so sorry for not giving mic to everybody because the PA has been calling me that the people are waiting for him outside. So I really apologize if somebody has raised the hand. But the overall consensus statement, we were able to give, and we were able to hear, we were able to express solidarity on his behalf. No matter what his cases are, the judiciary will take its own course. But we as NRIs, we as Telangana fighters, I am proud to see Srinath Muskula getting activated. The TDF, work with him in TDF, and we worked hard for Telangana. I am glad that he is on our call. Saravant also is on our call. So we have to all stand with Telangana fighters, no matter which party they are in. This is a difficult situation. We thought many things, unfortunately, Telangana is heading in not a good direction. So again, I'm seeing Srinath and I'm seeing other Telangana fighters here. We will take this fight again if needed. Thank you so much, guys. Thanks for watching this video. Please like, share and subscribe to Dharani TV.